సెప్టెంబర్ 18వ తారీఖుకు 2024 కల్లా శుక్రుడు తులారాశి అంటే తన సొంత రాశిలోకి ప్రవేశించడం ద్వారా మాలవ్య రాజయోగం అనేటటువంటి రాజయోగం ఏర్పడుతూ ఉన్నది. ఎప్పుడైతే ఈ రాజయోగం ఏర్పడుతున్నదో కొన్ని రాశుల వారికి విశేషమైనటువంటి ధన సంపాదన అంతా కూడా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే సాధారణంగా శుక్రుడు కళలకి కారకుడు. కళలు అంటే మనకి ఈ యొక్క సినిమా కానీ లేదా ఆటలలో ప్రావీణ్యం పొందడం కానీ, సంగీతంలో ప్రావీణ్యం పొందడం కానీ, లేదా వస్తు వాహనాలు కొనుగోలు చేయడం కానీ, విలాసంగా జీవించడం కానీ, భవంతులు కొనుక్కోవడం కానీ, లేదా కారులలో కానీ, లేదా విమానాలలో కానీ విలాసంగా తిరగడం అనేటటువంటివన్నీ కూడా శుక్రగ్రహం అనుగ్రహం వలన కలుగుతూ ఉంటాయి ఎక్కువగా. అయితే అప్పుడు మనకి ఈ సమయం అంటే సెప్టెంబర్ 18 నుండి తన సొంత రాశిలోకి శుక్రుడు ప్రవేశించడం ద్వారా ఈ రాజయోగం ఏర్పడటం ద్వారా కొన్ని రాశుల వారికి విశేషమైనటువంటి ఆర్థిక లాభాలు అనేటటువంటివి కలుగుతాయి. ఈ శుక్రుడు ప్రధానముగా భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు, అలాగే మంచి భర్త రావాలి అన్నా లేదా మంచి భార్య రావాలి అన్నా సరే ఈ శుక్రుడు అనుగ్రహంతోనే వారికి కలుగుతూ ఉంటుంది. ఆ రాశుల వారు ఎవరెవరు అంటే ప్రత్యేకంగా తులారాశి వారికి ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి. ఎందుకు అంటే తులారాశి వారు ఈ యొక్క తులారాశికి అధిపతి శుక్రుడు. తన సొంత రాశిలోకే శుక్రుడు ఈ సెప్టెంబర్ 18వ తారీఖు నుండి ప్రవేశించడం ద్వారా వారికి ఈ మాలవ్య రాజయోగం ద్వారా వారికి విశేషమైనటువంటి ఆర్థికంగా వారు చాలా లాభపడుతూ ఉంటారు. అలాగే వారికి ఇదివరకే ఏదైనా పెండింగ్ పనులలో ఆర్థిక లావాదేవీల పనులు ఏవైనా ఇబ్బందిగా ఉన్నా సరే అవన్నీ కూడా వారికి సకాలంలో పనులన్నీ కూడా పూర్తి అవుతుంది సెప్టెంబర్ 18, 2024 తర్వాత నుండి వారికి. అలాగే వారు ఆర్థికంగా లాభపడతారు, సుఖంగా జీవన విధానం అంతా కూడా జరుగుతూ ఉంటుంది ఈ యొక్క రాజయోగం వలన. మనకి పంచమహాపురుష రాజయోగాలలో ఈ మాలవ్య రాజయోగం అనేటటువంటిది కూడా ఒక రాజయోగం. ప్రత్యేకంగా ఇది శుక్రుడు ద్వారా మాత్రమే మనకి కలుగుతుంది. శుక్రుడు సంవత్సరము తరువాత తన సొంత రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. తదుపరి కుంభరాశి వారు. కుంభరాశి వారికి కూడా విశేషమైనటువంటి లాభాలన్నీ కూడా పొందగలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే విదేశాలలో ఉద్యోగం కోసం కానీ, విదేశాలలో చదువు కోసం కానీ ప్రయత్నం చేస్తున్నటువంటి జాతకులు వారికి ఈ మాలవ్య రాజయోగం ద్వారా వారికి విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా కలుగుతాయి. అలాగే ఆర్థికంగా లాభపడతారు, సంతోషంగా కుటుంబంతో గడిపే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా మీనరాశి వారు. మీనరాశి వారికి అకస్మాత్తుగా ధన సంపాదన అంతా కూడా ఈ రాజయోగం ద్వారా కలుగుతుంది. వారికి ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్నటువంటి ధనం రావలసిన వాళ్ళు, అంటే ధనం ఎవరైనా ఈ మీనరాశి వారికి ఇవ్వవలసి ఉంటే వారు మీకు తెచ్చి తప్పకుండా ఈ రాజయోగ సమయంలో తప్పకుండా మీకు తెచ్చి ఇస్తారు. అలాగే ఆర్థికంగా మీరు చాలా లాభపడతారు. మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఈ మాలవ్య రాజయోగం ద్వారా చాలా ఆర్థికంగా బలపడతారు. ఇంకా వారు ఉద్యోగానికి కానీ వ్యాపారంలో కానీ అభివృద్ధి వారికి చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రధానముగా తులారాశి వారు, కుంభరాశి వారు, మీనరాశి వారు కూడా ఈ శుక్రుడు తులారాశిలోకి ప్రవేశించినటువంటి మాలవ్య రాజయోగం ద్వారా తప్పకుండా ఈ 3 రాశుల వారు కూడా అభివృద్ధి అనేటటువంటిది కలుగుతుంది. వారికి అకస్మాత్తుగా ధన సంపాదన అనేటటువంటిది కూడా పెరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.